ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఎవరికైతే బాగా ఇష్టమో, ఎవరికైతే ఎక్కువ భక్తి ఉందో వారు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి మీ సమస్యని పరిష్కరిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువుగారండి. కాబట్టి ఒక్కసారి మీరు నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. బిడ్డ, నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారమ్మా. అది ఎవరో తెలుసుకో. నా మీద నమ్మకం ఉంటే వెంటనే శివయ్య తండ్రిని తాకు అనేది మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము. మీరైతే తమ్ముళ్ళు చూశారు కదండి. బాబాగారిని స్మరిస్తూ శివయ్య తండ్రిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇన్ని రోజులు నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూసావో వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు రాబోతున్నారమ్మా. నువ్వు అనుకున్నవన్నీ కూడా జరగబోతున్నాయమ్మా. ఈ సంక్రాంతి నీ జీవితంలో సుఖ సంతోషాలను తీసుకువస్తుంది. నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు. నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుందమ్మా. ఇక నుంచి కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు. నీలో ఉన్న భయాన్ని వదిలేసే ధైర్యం వెనకాలే వెళ్ళు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నువ్వు వద్దు అన్నవారే నువ్వే కావాలి అంటూ నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారు. అంతటి అదృష్టం నీకు కలగబోతుంది. కొద్ది రోజులుగా, కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా లభించబోతుందమ్మా. నీ కష్టాలు తీరబోతున్నాయి. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేయబోతున్నాను. అంతటి అదృష్టం నీకు కలగబోతుంది. నువ్వు ఏ కార్యం మొదలుపెట్టినా సరే అందులో సక్సెస్ అవుతావమ్మా. నువ్వు అనుకున్న కోరిక, ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న కోరిక ఈ సంక్రాంతిలోగా జరగబోతుందమ్మా. నీకు కన్నీళ్లు కార్చే రోజులు ఆగిపోయాయి. నీకు తీయని కాలం ఆరంభమైంది అని గుర్తుంచుకో అమ్మా. నేను చెప్పే మాటలు ఎంత నమ్మకంతో వింటావో అలాగే నీ జీవితంలో మంచి సక్సెస్ని చూస్తావు తల్లి. నువ్వు అనుకున్న జాబు తప్పకుండా వస్తుంది. నువ్వు నా దగ్గర కోరిన కోరికలు అన్నీ తీరుస్తానమ్మా. ముఖ్యంగా నీ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తాను. నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధం త్వరలోనే నీ దగ్గరకు వచ్చే రోజు వచ్చేసిందమ్మా. నువ్వు అనుకున్నవన్నీ కూడా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి. నిశ్చింతంగా ఉండమ్మా. నీకు రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి. ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. ఎప్పుడూ కూడా నువ్వు కన్నీరు పెట్టవద్దు. నువ్వు పడే కష్టం తీరిపోయింది అని గుర్తుంచుకోవాలమ్మా. కాలానికి, ప్రకృతికి మార్పు ఉన్నట్లే నా బిడ్డవైన నీ జీవితానికి కూడా మంచి మార్పు తీసుకువస్తాను. నీ జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నువ్వు బాధపడే కాలం ముగిసిపోయిందమ్మా. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే. నేను ఉండగా నీకు భయమెందుకమ్మా. నేను నీతో లేను అని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉంటాను. పరిస్థితులు మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు, కానీ ప్రతి క్షణము కూడా నేను నీతోనే ఉన్నాను. నువ్వు ఏ కోరికైతే కోరుకుంటున్నావో, ఏ బంధం గురించైతే బాబా బంధంలో మార్పు తీసుకురా అని నన్ను అడుగుతున్నావో నీ ప్రార్థనలన్నీ కూడా నేను వింటున్నానమ్మా. ఖచ్చితంగా నువ్వు కోరుకునే బంధంలో మంచి మార్పు వస్తుంది. నువ్వు ఆందోళన చెందవద్దు. నాకు ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు అని అనుకుని ఆందోళన చెందవద్దు. ధైర్యంగా ముందు అడుగు వేయి తల్లి. నేను మీ వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తానమ్మా. బాబాని నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు. గడిచిపోయిన నీ జీవితంలో జరిగిన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకో. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖాల తీయదనం నీకు రెట్టింపు అవుతుంది. చూడమ్మా, నా భక్తుల కష్టాలు నావే. నేను ఎప్పుడూ కూడా నా బిడ్డల గురించి ఆలోచిస్తూనే ఉంటాను. నా బిడ్డలు అడిగినవన్నీ కూడా నేను నెరవేరుస్తాను అని నువ్వు మర్చిపోవద్దు. ప్రతిరోజు కూడా నా ముందు
ఏడుస్తూ దీనంగా అమాయకత్వంగా జాలిగా అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి. కొంచెం ఓపికగా ఉండు. శ్రద్ధ సబూరివి అనేవి మనిషికి చాలా అవసరం. నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా వస్తుంది అని మర్చిపోవద్దు తల్లి. నువ్వు ఏ బంధంతో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తాను. నువ్వు ఏ బంధంలో అయితే మార్పు కావాలి అని కోరుకుంటున్నావో ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తాను. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని మర్చిపోవద్దు. నిన్ను నిందించిన వారిని అస్సలు నిందించవద్దు. ఈ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నా నామాన్ని జపించి కొంచెం పక్కకి తప్పుకో. అంతా నేను చూసుకుంటాను. నీ ఓర్పుకి మంచి ఫలితాన్ని తప్పకుండా పొందుతావు తల్లి. శ్రద్ధ సబూరితో ఉండు చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుందమ్మా. ఓర్పు ఓటమి ఎరగదు. సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు. రెండూ ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు. ఇదే జీవిత సత్యం అని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. మంచివారి జీవితంలో ఏమి జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఎవరూ కూడా నాకు సహాయపడటం లేదు అనే భావన నీలో నుంచి తీసేసే తల్లి. ఉండగా వేరే ఒకరితో పనెందుకమ్మా? ఈ బాబా ఉండగా ప్రతి భయము కూడా నీకు చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి క్షణము కూడా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని రక్షించుకుంటూ ఉంటాను కాబట్టి. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక బాధని కూడా దూరం చేయలేదు. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని. అదే ఒకరిని సంతోష పెట్టడం మన వల్ల కాని పని అని తెలుసుకోవాలి. అందుకే మనం మాట్లాడే మాటలు పనులు ఇతరులని సంతోషక పెట్టకపోయినా బాధపడేలా ఉండకూడదు అని చెబుతున్నాను. నువ్వు ఎవరి గురించి ఆలోచించవద్దమ్మా. ఎదుటివారు నీ జోలికి వచ్చినా సరే నువ్వు మౌనంగా ఉండిపో. నువ్వు నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి ఆలోచించాలి తప్ప వేరే ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. కష్టాలు ఎదురవుతున్నాయి అని చేసే పనిని వదిలిపెట్టి పారిపోకూడదు. కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది. వాటిని దాటించడానికి నేను ఉన్నాను కదమ్మా. నువ్వు ప్రయత్నం అయితే చేయాలి. నువ్వు ప్రయత్నం చేస్తే దానికి ఫలితం వచ్చేలా నేను చేస్తాను అని నువ్వు మర్చిపోవద్దమ్మా. ఏ పనైనా చేసేటప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే, నేను చేసేది మంచా చెడా అని ఆలోచించుకుంటే తప్పకుండా నీకు సమాధానం దొరుకుతుందమ్మా. నీ బాధ్యతలు, నీ బరువులు అన్నీ కూడా భగవంతుడి మీద వేసి నువ్వు నిశ్చింతంగా ఉండమ్మా. నీ వల్ల ఏ సమయంలో ఏ పని జరగవలసి ఉందో ఆ సమయంలో ఆ భగవంతుడు తప్పకుండా జరిపించే తీరుతాడు. నువ్వు చేసిన దానికి ఫలితం ఆశించకుండా సత్కర్మలు మాత్రమే చూడాలి. నువ్వు ఏ బంధం అయితే కావాలి అని అనుకుంటున్నావో ఆ బంధం అయితే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మరి నన్ను బాధ పెట్టిన వారు, నన్ను నిందించిన వారి సంగతి ఏమిటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. వారి గురించి ఆలోచించటం మానేసి వారి కర్మ వారే అనుభవిస్తారు. ఎందుకంటే ఒకరిని అనేటప్పుడు మనం ఎంత సక్రమంగా ఉన్నామో అనేది వారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, నేనేం చేసినా చెల్లుద్ది, ఏం మాట్లాడినా ఎదుటివారు పడుతున్నారు అని అనుకుంటున్నారు. కానీ కాలం వేసే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో వారికి తెలియటం లేదమ్మా. నీకు నేను ఉన్నాను కదా తల్లి. వారికి అన్నీ తెలిసి వచ్చేలా చేస్తాను. నిన్ను నిందించిన వారిని, నిన్ను మాటలతో బాధ పెట్టిన వారిని తప్పకుండా వారికి తగిన శిక్ష వేసి వారు తప్పు తెలుసుకుని నిన్ను క్షమాపణ అడిగేలా చేస్తానమ్మా. నువ్వు ఏ విషయంలోనూ కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఈ సంక్రాంతి నుంచి నీ జీవితం ఎంతో సంతోషకరంగా ఉంటుందమ్మా. ఎందుకంటే నువ్వు కోరుకున్న బంధం నీ వద్దకు రాబోతుంది కాబట్టి ఆ బంధంతోటి నువ్వు ప్రతిరోజు కూడా ఆనందంగా సంతోషంగా గడుపుతావు. ఇకపై మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు రావమ్మా. మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. నా ఆశీస్సులు మీకు ఉంటాయి బిడ్డ. శివయ్య తండ్రిని తాకావు కదమ్మా. నువ్వు ఈరోజు సాయంత్రం శివయ్య తండ్రికి దీపారాధన చేసి ఓం అర్ధనారీశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు మనసులో అనుకో తల్లి.
లేదంటే నీకు టైం లేదు అనుకుంటే 11 సార్లన్నా అనుకో అమ్మా. తప్పకుండా నీకు నచ్చిన బంధంలో మంచి మార్పు వస్తుంది. దూరమైన బంధం దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు. అటువంటి ఆది దంపతులైన అర్ధనారీశ్వరి స్తోత్రం మంత్రం చదవటం వల్ల మీ బంధంలో దూరమైన బంధంలో మార్పు వస్తుంది. గొడవలు జరుగుతూ ఉంటే గనక ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. మంత్రం మరొక్కసారి చెబుతాను. ఓం అర్ధనారీశ్వరాయ నమః, ఓం అర్ధనారీశ్వరాయ నమః అని ఈ నామాన్ని జపిస్తే మీకు అంతా మంచి జరుగుతుందండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.